కిచెన్లో చిమ్నీ పెట్టుకోవడం ఎంత ఈజీనో దాన్ని క్లీన్ చేయడం అంత పెద్ద టాస్క్. అందరూ లేడీస్ దాన్ని క్లీన్ చేయాలంటే చాలా కష్టాలు పడతారు. సో నేను కూడా చిమ్నీ క్లీన్ చేద్దామనేసి అమెజాన్లో ఈ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకున్నాను. యాడ్స్లో చూసి నీట్గా క్లీన్ అవుతుంది కదా అనేసి పెట్టాను. లాస్ట్కి ఇది వచ్చేసిన తర్వాత ఎంత స్ప్రే చేసినా కూడా జిడ్డంతా అలాగే ఉండిపోయింది, కానీ కొంచెం కూడా తేడా ఏమీ రాలేదు. రుద్ది చేతులు నొప్పి వచ్చాయి, కొట్టి స్ప్రే అయిపోయింది, బూడిదలో పోసిన పన్నీర్ లాగా అయిపోయింది. సో ఇలా కాదులే అని చెప్పేసి చిమ్నీ క్లీన్ చేయడానికి ఒక నెక్స్ట్ మెథడ్ చూద్దామనేసి చూసాము. చూడండి, ఒక స్ప్రే అంతా కొట్టిన తర్వాత సిచ్యుయేషన్ ఇలా ఉంది, అసలు ఏం పోలేదు. లాస్ట్కి మేము స్పూన్తో రుద్ది అలాగైపోయింది అనమాట. ఇప్పుడు ఈ ప్రాసెస్ కాకుండా 200 రూపీస్ వేస్ట్ అయిపోయింది కదా, 20 రూపీస్లోనే ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలో నీట్గా చూపిస్తాను. ఫస్ట్ ఈ మెష్ ప్లేట్స్ తీసుకొని, ఇది వచ్చేసి కాస్టిక్ సోడా, ఇది వచ్చేసి 100 గ్రామ్స్ గట్టిగా 20 రూపీస్లో దొరికేస్తుంది. ఇది యూజ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం కాస్టిక్ సోడా తీసుకొని మెష్ ప్లేట్స్ పైన అంతా పెట్టేసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వాటర్ వచ్చేసి హాట్ వాటర్, మొత్తం ఆ ప్లేట్స్ అన్నీ నిండేలాగా హాట్ వాటర్ పోయాలి, చాలా జాగ్రత్తగా పోయాలి. పోసేటప్పుడు చూడండి యాసిడ్ లాగా అది పైకి వస్తుంది. కిడ్స్ ఉంటే చాలా కేర్ఫుల్గా చూసుకోండి. ఇది స్మెల్ కూడా వస్తుంది, చెయ్యి పెడితే బొబ్బలు ఎక్కిపోతాయి. సో చాలా జాగ్రత్తగా ఈ టాస్క్ చేయండి. ఈ మెష్ ప్లేట్స్ పెట్టేసి మొత్తం హాట్ వాటర్లో డిప్ చేసేసి ఒక్క 2 మినిట్స్ ఉంచాను అంతే. చెయ్యి అసలు టచ్ చేయకూడదు, ఈ వాటర్లో చేయి పెట్టకూడదు. సో మా హస్బెండ్ వచ్చేసి టెస్టర్ ఉంటుంది కదా, ఆ టెస్టర్ తోటి లేపుతున్నాడు. జస్ట్ 2 మినిట్స్లోనే ఇది ఇంత క్లీన్ అయిపోయింది. సో ఇలాగే చాలాసేపు కూడా పెట్టకూడదు, లోపల అంతా తినేస్తుంది పెట్టేస్తే. అది అంతా పవర్ఫుల్. 2 to 3 మినిట్సే చాలా ఎక్కువ. అన్ని 2 ప్లేట్స్ ఇలా పెట్టేసి ఇలా తిప్పేయాలి. ఏదో ఒక టెస్టర్ కానీ దేంతో అన్నా తిప్పండి, స్టిక్తో కానీ. హ్యాండ్స్ మాత్రం అసలు పెట్టకూడదు, చుట్టుపక్కల పిల్లల్ని మాత్రం అసలు ఉంచకండి, స్మెల్ ఎక్కువ వస్తుంది. అందులో చెయ్యి కూడా బగబగమంటుంది. ఏదైనా స్పూన్తో కానీ దేంతో అయినా కాస్టిక్ సోడాని తీసి పెట్టండి. కూల్ వాటర్ మాత్రం వేయకూడదు, ఇంత పవర్ఫుల్గా వెళ్తుంది కదా, కూల్ వాటర్ పోయొచ్చు కదా అని డౌట్ రావచ్చు. కూల్ వాటర్ వేస్తే అది గడ్డగట్టిపోతుంది. సో హాట్ వాటర్ మాత్రమే యూస్ చేయండి. ఇలాగ తీసిన తర్వాత పక్కన ఇంకో బకెట్లో పెట్టి వాటర్ వేసి ఆ బకెట్ వాటర్లో డిప్ చేయండి. డిప్ చేసిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, కూల్ వాటర్లో పెట్టేసి బకెట్ని వదిలేయండి. అలాగే ఇంకా నెక్స్ట్ ప్లేట్ కూడా మేము డ్రాప్ చేసాం హాట్ వాటర్లో. ఇలాగైతే చాలా సింపుల్గా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ప్లేట్ పెట్టాం కాబట్టి కొంచెం కాస్టిక్ సోడా యాడ్ చేసాము. చూడండి వాటర్లో ఎలా వస్తుందో అంతా, ఇదంతా వచ్చేసి యాసిడ్ లాగా పైకి వస్తూ ఉంటుంది, స్మెల్ కూడా ఎక్కువ వస్తుంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. కూల్ వాటర్లో డిప్ చేసిన తర్వాత సైడ్స్కున్న వాటిని జస్ట్ పనికిరాని బ్రష్ ఉంటుంది కదా ఏదైనా, అది తీసుకొని రుద్దేయడమే, చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. వాటర్లో డిప్ చేసిన తర్వాతే దాన్ని పట్టుకోవాలి, లేకపోతే చేతులు మండుతాయి. ఇంత ఈజీగా 2 మినిట్స్లో ఎంత జిడ్డు అయినా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందా? ఇంత యూజ్ఫుల్ టిప్ చెప్పా కదా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ప్రతి ఒక్క లేడీకి ఇది షేర్ చేయండి. చాలా ఈజీగా మనం అన్నీ క్లీన్ చేసేసుకోవచ్చు. రుద్దేసిన తర్వాత కూడా వాటర్ వేస్తే చూడండి కింద బురుగుగా వస్తున్నాయి. సో కొంచెం ఎక్కువ వాటర్ వేసి క్లీన్ చేయండి. ఈ వాటర్ పడేసేటప్పుడు కూడా బయట పడేయండి, ఇంటి బయట. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.